అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు సండే స్పెషల్ అంటే మా ఇంట్లో మార్నింగ్ లేచిన వెంటనే కాయగూరలతో పాటు నాకు చికెన్ అయితే వచ్చేస్తుంది. అయితే ఈరోజు చికెను ఎప్పుడు సండే వచ్చినా కానీ సరే 2 kgs అంటే 2 kgలు మాత్రం కంపల్సరీ అయితే తీసుకొని వస్తామండి. 2 kgలు తీసుకొని వస్తే కనుక నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా కానీ సరే ఒకే రోజు 2 kgలు అయితే నేను వండాను. ఏం చేస్తానంటే ఈ రోజుకి సండే స్పెషల్ కదా, ఈ రోజుకైతే ఇంకా ఈ చికెన్ అయితే ఇంకా వండేస్తానండి. ఈ చికెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా మనకు సొంతం కోడి అంటారనమాట. సొంతం కోడి చికెన్ అంటే చాలా బాగుంటుంది. ఇది మన మామూలు చికెన్ కన్నా రేట్ ఎక్కువ ఇది. అయితే కనుక దీనికి మనకు పైన అనేది ఇలా వస్తుంది అనమాట. ఈ చికెన్కి పైన ఇలా వస్తుంది. ఇది అయితే కనుక చికెన్కి పెడితే మా ఇంట్లో కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అందుకనేసి ఇదైతే నేను సపరేట్గా అయితే తీసేస్తాను. ఒక గిన్నె నిండా వచ్చేస్తుంది మనకు. చూడండి ఈ మాత్రం అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఎప్పుడైనా పప్పన్నం వండినప్పుడు ఆ పప్పన్నంలోకి ఇది ఉప్పు కారం 2 ఉల్లిపాయలు వేసేసి దగ్గరగా ఫ్రై అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ చేయడం వల్ల ఇది చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకొక రోజు, ఈరోజు సండే కదా, ఈ సండే అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే వండేస్తాను. ఇదైతే ఇంకా ఫ్రై పప్పన్నం చేసినప్పుడు ఇది మాత్రం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేస్తాను. ఇక్కడ మనకు లివర్ వస్తుంది కదా, 2 pieces లివర్ వస్తే ఇంకా మనం చికెన్లో వేసినా కానీ సరే అది ముక్క ఎవరికొకరికి వెళ్ళిపోతుంది. అయినా కానీ సరే ఎందుకు అలాగా అనేసి నేను ఏం చేస్తానంటే మెత్తని మాంసం ముక్క ఉంటుంది కదా, అలాంటి ఒక 3 ముక్కలు చిన్నవి తీసుకొని ఈ సైజువి చిన్నగా స్మాల్గా కటింగ్ చేసేసి మళ్ళీ ఈ లివర్ కూడా ఇందులోనే మనం కటింగ్ చేసేసి బాగా నీట్గా కొద్దిగా ఫ్రైకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి నైట్ పూట ఎప్పుడైనా కానీ సరే మనం కాయగూరలతో పాటు వండుకుంటాం కదా, ఒకరోజు మాత్రం ఇది వండుకోవచ్చు అనమాట. 2 ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా టమోటా వేసేసి ఇది కూడా దగ్గరగా ఎగురులాగా వండేవనుకోండి, చపాతీతో చాలా బాగుంటుంది. ఇది ఒకరోజు వండుతాను, ఇది సండే స్పెషల్. ఇది సండే అనుకోండి, ఇది మండే అనుకోండి, తర్వాత రోజు అనుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1/2 kg పైననే మళ్ళీ ఇక్కడ తీసాను. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ చికెన్ కర్రీ అనేది చేస్తాను. దాంట్లోకి కిచిడి కానీ లేదంటే పొలవ్ కానీ చేస్తాను. మళ్ళీ ఆ రోజు కూడా చికెన్ తిన్నట్టుకుంటుంది. మళ్ళీ మళ్ళీ మధ్యన ఒక్క రోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ చికెన్ అనేది వండిస్తాను అనమాట. అంటే మనం 2 kgs ఈరోజు తెచ్చాం కదా, ఈ రోజే అన్నీ వండుకొని తింటే కనుక మనం మళ్ళీ మరుసటి రోజు తెచ్చుకోవాలంటే కనుక తెచ్చుకోగలుగుతామో లేదో తెలియదు కదా, బయటకు వెళ్ళగలుగుతామో లేదో. అంటే ఇంట్లో మొగళ్ళు ఉన్నా కానీ సరే కొద్దిగా పని మీద బిజీగా తిరుగుతూ ఉంటారు. అయినా కానీ సరే మనం తెచ్చిన రోజే అంత వండుకుంటే అంత కమ్మగా కూడా ఉండదు, పైనుండి వచ్చేసి మొత్తం ఆగమాగం అయిపోతుంది. అందుకనేసి అలా కాకుండా మనం నీట్గా మనకు కావాల్సింది ఎంతో అంత వాటా అనేది తీసుకొని మనం కుకింగ్ అనేది చేసుకొని ఆ మరుసటి రోజుకి, ఆ 2వ రోజుకి, ఆ 3వ రోజుకి, ఆ 4వ రోజుకి ఇలాగా ఇదైతే ఇంకా నేను శుభ్రంగా 5 రోజులైతే కనుక చేయగలుగుతాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే డెఫినెట్గా అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము.